నా పేరు విక్రమ్. మాది గోదావరి జిల్లా రాజమండ్రి. ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది. కొన్ని అడగనవి ఇంకొన్ని అడగకుండానే ఇచ్చింది. అలా అడగకుండా ఇచ్చిన ఒక సందర్భమే ఈరోజు జరగబోతుంది. ఈరోజు జరిగే వేడుక అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఇల్లంతా ఆనందంతో కలకలాడుతుంది. మీ ముచ్చట్లు ఎప్పుడు ఉండేయే గాని త్వరగా పని కానివ్వండి, వాళ్ళు వచ్చే టైం అవుతుంది. మా గోల ఎప్పుడు ఉండేదే. ముందు అమ్మాయి రెడీ అయిందో లేదో చూడు వదిన వెళ్ళి. అయ్యో, పనిలో పడి దాని సంగతే మర్చిపోయాను. ఉండు చూసొస్తాను. అమ్మా గీత, ఇంకా ఎక్కడి నగలు అక్కడే ఉన్నాయి. అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయ్యింది, త్వరగా రెడీ అవ్వు. అలాగే అమ్మా. మంజు, కొంచెం దగ్గరుండి చూసుకో అమ్మా, నాకు అక్కడ బోల్డ్ పనులున్నాయి. సరే ఆంటీ, మీరు వెళ్ళండి. ఫైనలీ నా బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అయిపోబోతుంది. రేపో మాపో పెళ్ళి. తర్వాత మా వాడితో కూడా నాకు అలా పెళ్ళి అయిపోతే ఒక పని అయిపోతుంది. అవుతుంది. అర్థమైందిగా ఈరోజు జరిగే వేడికేంటో. ఇక్కడ గీతా స్వయంవరానికి రాకుమార్ రెక్కల గుర్రం మీద వస్తాడని ఎదురు చూస్తుంది. ఇంకొన్ని గంటల్లో నిశ్చితార్థం. ఒక చోట జరిగే ఈవెంట్ ఇంకొక చోట జరిగే ఈవెంట్ని మార్చగలదంటారు. ఇక్కడ ఆనందాన్ని తీసుకొచ్చిన ఈవెంట్ ఇంకొక చోట ఎలా ఉండబోతుందో. అమ్మా, పెళ్ళికెలా చేసిందిరా నీకు? కొంచెం నవ్వరా బాబు. పెళ్ళి కొడుకురా నువ్వు, పెళ్ళి అవుతుంది నీకు. నాన్న విక్రమ్, రెడీ అయినా? అండి వచ్చేస్తున్నాం, 2 minutes. సరే, త్వరగా రెడీ అయ్యండి. రే రారా వెళ్దాం. వెళ్దాం. కిచెన్ మాత్రం చాలా బాగా సెట్ చేసుకున్నారు వదిన గారు. ఇదంతా మా గీత ప్లానింగ్. ఏదేమైనా తనకి నీట్గా క్లీన్గా కనిపించాలి, లేదనుకో గోల్ గోల్ చేస్తుంది. అయితే ఈ అల్లరి పిల్లని మా ఇంటికి పంపించేస్తున్నారు. అల్లరేం కాదులేండి, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏదేమైనా దాన్ని భరించాల్సిన బాధ్యత అయితే మీదేలేండి. బాధ్యత ఏముందండి, మాకు ఎలాగో ఒకే కొడుకు. గీత మా ఇంటికి వస్తే నా కూతుర్లా చూసుకుంటా. ఆ మాట అన్నారు చాలు దినా. తను లేకుండా మేము అస్సలు ఉండలేం. తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసిందనుకో పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మీరు ఇంతలా చెప్పాలా? నేను చూసుకుంటా. బాగారు రోజు రెగ్యులర్గా అలవాటు ఉందండి? రెగ్యులర్గా కాదులేండి, ఎప్పుడైనా ప్రజలు వచ్చినప్పుడు, లేకపోతే పట్టరాని సంతోషం వచ్చినప్పుడు. మరి మీరండి బావగారు? అబ్బే, నాకు డైలీ ఒకటి పడవలసిందే. ఓ, అన్నయ్య గారికి షుగర్ ఎంత ఏమంటారు? 2 spoons వేయండి, ఆయన షుగర్ ఎక్కువ కావాలంటారు. మీ అన్నయ్య షుగర్ తక్కువ తాగుతారు. రే ఆగు. అమ్మనేమ్మ దొరికేసినా? ఏంట్రా అల్లరి చిన్నపిల్లల్లాగా? నాకు లేదా ఆంటీ టీ? నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు కదా, ముందా పని చూసుకో. సరే మంజు. ఉట్టి అల్లరి పిల్లోడు. ఇంతకీ వీళ్ళెక్కడా? ఏమన్నా పిల్లలు పెళ్లి చేసేస్తే ఏదో తెలియని బాధ్యత తీరిపోయినట్టే కదండి. మరే ఎక్కడికి వెళ్ళినా పెళ్ళెప్పుడు అని బంధువులందరూ ఒకటే గోలండి. వాళ్ళు ఎప్పుడు అంతేనండి, పని వస్తే సాయం చేయరు కానీ గోల చేయడం మటుకు ముందర ఉంటారండి. ఇంకా ఎంగేజ్మెంట్ పనులు అవ్వే లేదు, బాధ్యత తీరిపోయినట్టు మీరు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నారా? ఏదో చిన్నగా సంతోషంలో. మీరు కూడా ఏంటండి అవతలాన్ని పనులు పెట్టుకొని టీ తీసుకోండి అన్నయ్య గారు. ఏంటికన్నా అలా తినేసేలా చూస్తున్నావు? అంటే ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈరోజా? అంటే రోజు అందంగా ఉండనా? అలా అని కాదు, ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్నావు కదా,
నీ అందం వల్లే డ్రెస్కి అందం వచ్చింది అంటున్నా. అవునా? మరి ఏం లేదా? దెబ్బలు పడతాయి. అలాంటి బుజ్జి. వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? పద ఫస్ట్ లోపలికి. అంతేనా? వాళ్ళు పెళ్ళి అయిపోయాక తర్వాత మనదే కదా బుజ్జి. అప్పటి వరకునా? ఆగాలి మరి, తప్పదు. కంగ్రాచులేషన్స్ మా. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మంత్ ఈ సందర్భం కోసమే అందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. మ్యారేజ్ అనేది లైఫ్లో జరిగిన మోస్ట్ మెమరబుల్ థింగ్. అందుకే దానికి పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్లో కూడా ఈ ఎంగేజ్మెంట్ అలానే జరిగింది. బంధుమిత్రుల ఆనందాల నడుమ సంతోషాల లోగిలలో తనతో నాకు జరిగిన నిశ్చితార్థమే సగం పెళ్ళి. ఉదయం ఎంగేజ్మెంట్ బాగా జరిగింది కదా సుజాత? అవునండి, పెళ్ళి కూడా అయిపోతే ఒక పని అయిపోతుంది. అన్నీ అనుకున్నట్టుగా అయిపోతుంది, కానీ నాకు భోజనం పెట్టు. ఉండండి, విక్రమ్ని కూడా పిలుస్తాను. నాన్న విక్రమ్, బొంచెద్దుకొని రా. నాకు ఆకలేదమ్మా. ఏమైందిరా? ఏం కాలేదమ్మా. అసలు ఏమైంది వీడికి? స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర చిత్రశుద్ధ పంచమి బుధవారం తెల్లవారుజామున 4:35 వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించారు. సుముహూర్తం విన్న అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నాకు మాత్రం అస్సలు సంతోషంగా లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా కోపంగా ఉంది. ఎందుకంటే